నేను ఆ రోజు మ్యాచ్ చూసిన కంప్లీట్ గా. ఆఫ్ఘనిస్తాన్ గెలిచాలా రావాలా, ఆస్ట్రేలియా ఇంటికి పోవాలా. ఎందుకంటే రోహిత్ శర్మ కొట్టి గెలిపించి గెలవకపోయినా ఏం లేదు. ఏదే గెలిచకపోతే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింటే ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ కి ఛాన్స్ ఏం లేదు. ఛాన్సెస్ 12 ఓవర్లకే కొట్టాలా, అది పోయింది అలా. 12 ఓవర్లకి 108 పెద్ద స్కోరింగ్ కాదు చెప్పాలి. వాళ్ళు పిచ్చిలో సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళతో తనకలాడింది. నేపాల్ తో బౌలింగ్ కూడా ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ సూపర్ అసలు. ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కి ముందు బాగా ఏం బే పడింది టెన్నిస్ బాల్ కాదురా, బాగా పడింది అనుకో తల మీద. రే పళ్ళు పోయింది 4 పోతే మళ్ళా. జేబులో ఉందా తోడుకురా, జేబులో ఉందా దాని తోడుకు కాదు. ఇది పక్కన పెట్టి దాని తోడుకు. రోహిత్ శర్మ, కోహ్లీ అటోళ్ళు 2-3 బ్యాట్స్మెన్స్ గాని ఉంటే వాళ్ళకి ఇద్దరు గాని గురుబాజ్ తోడుగా అంతా పెట్టే లోపల పెట్టాను. మామూలుగా ఉండదు వాళ్ళకి, వాళ్ళ టీమ్. ఓకే ఓకే నో గురుబాద్ గారు సెమీఫైనల్ అరే నువ్వు నిన్న లంక ప్రీమియర్ లీగ్ లో కుషాల్ మెండిస్ గాడు ఇప్పుడు 15 మ్యాచ్లు జరిగితే 14 ఏం ఆడలే లీగ్ స్టేజ్ లో. నిన్న సెమీఫైనల్ ఇంకా అది గెలిచిన ఫైనల్ పోతాడు 100 కొట్టిండు వాళ్ళకు. వాడు 14 మ్యాచ్లు 10 రన్లు కూడా కొట్టలే ఏడా, నిన్న 100 కొట్టిండు. మరి అది ఒక బ్యాట్స్మెన్ ఎప్పటికైనా ఉంటది, వార్నర్ గాడు కానీ ప్లేయర్ ఉంటాడు లోపల. కాకపోతే మరి విరాట్ కోహ్లీ గారు ఏమాడింది లీగ్ స్టేజ్ లో ఆ రోజు. అది కూడా పెద్ద స్కోర్ కాదు. విరాట్ కోహ్లీ గాడు ఆ మ్యాచ్ కి 200+ కొట్టాల్సిన స్కోర్ మంది చెప్పేది. అది ఓడిపోయింటే వానికి ఓడిపోయింటే సంజయ్ మంద్రేకర్ గారు వీళ్ళందరూ 109 కాబట్టి కోహ్లీ తప్పించుకుంటే, లేకపోతే ఎన్ని అది 200+ విరాట్ కోహ్లీ యాక్చువల్ గా అవార్డ్ ఎలిజిబుల్ పర్సన్ కాదు ఆ మ్యాచ్ కి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం కూడా బుమ్రాకి ఇచ్చిండు. బుమ్రానే మ్యాచ్ గెలిచిందంటే బుమ్రా వల్లే. లాస్ట్ టైం బాగా ఇచ్చారు. లాస్ట్ టైం అక్షర్ పటేల్ కూడా ఓకే, అది లీగ్స్ లో 2007 లో ఇర్ఫాన్ పఠాన్ కి ఇచ్చారు ఫైనల్ లో 3 వికెట్స్. రిటైర్డ్ అవుతాడు. ధోని బాగా ట్రోల్ చేస్తాడు. 10 బాల్కి 25 కొట్టాలి అంతేగా మరి. న్యూజిలాండ్ తో అప్పుడు కథలు వేరు. పరిగెత్తుకుంటా చూడంటాడు లేదు బ్రో. మ్యాచ్ మా సాదిక్ थोड़ा धीरे से आई एम टायर्ड. ఓకే ఫస్ట్ మైనస్ టాస్ టాప్ క్లాస్. అవును బ్రో, అవును రెగ్యులర్ గా ఒక 30 బ్యాటింగ్ పోదాంలే అనుకుంటాం కానీ లాస్ట్ 2 వీక్స్ నుంచి మాకు టాసే పడట్లేదు. 3 మ్యాచెస్ టాస్ ఉన్నాయి. అదే మా కెప్టెన్ కే లేదు గెలవాలి, ఆడాలని నిందే రిక్వైర్డ్ చాలా. మీరే టీమ్ ఒకసారి రాదు, మీరు అందరూ ఒకసారి వస్తుంటారు. ఏం చేస్తాం లేదు, అందరూ దూరం నుంచి రావాలా, ట్రాఫిక్లు, ఫ్యామిలీ బ్యాచులర్ కదా. బ్యాచులర్స్ ఓకే, అదే నేను చెప్పేది. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీస్ ఇంట్లో అయ్యో ఉంటాయి. మా సైడ్ ఉండేది వీళ్ళిద్దరే బ్యాచులర్లు. మా మ్యాచ్ కి అయితే సాటర్డే మ్యాచ్ కి అయితే ఉండేది ఇద్దరే, ఒక్కరే వచ్చేది. ప్లేయర్ కోసం సాటర్డే మ్యాచ్ అంటే బాగానే వేస్తున్నాడు అతను బౌలింగ్. రే నాయనా రే తలకాయ ఫోన్ ఇచ్చింటే నేను పోయింది. నా మళ్ళీ ఫోన్ ఇచ్చిన స్కోర్ ఇచ్చినందుకన్నా నాట్ ఇలా నేను క్లియర్ చెప్పిన పోయినప్పుడే. నిన్న కూడా అట్నే ఇచ్చిండు 50-50 ఛాన్స్. నేను బౌలర్ తోనే మాట్లాడలేదు. ఆయన సందీప ఎంపైర్ ఎంపైర్ ఇచ్చిండు, మనం ఏం చేయలేము. సరే బ్యాట్ లకి నేనేం మాట్లాడలే. నాకు బ్యాట్
ఇప్పుడు నేను తగిలిందిరా క్లియర్ గా నేను బ్యాట్ ఇచ్చాను నేను అవుట్ ఇచ్చాను కానీ నేనేం చేసేది చెప్పు బ్యాట్స్మెన్ అడిగంటాడు మళ్ళా బ్యాట్స్మెన్ అడిగేది నీకు లెగ్ ఎంపైర్ మంచోడు ఉంటే అడిగి చెప్పొచ్చు వాడు లేడా వాడిని ఊర పెట్టిండు బ్యాట్ కూర్చొని చూస్తున్నాడు లేరనకుండా అదే చెప్తే ఊర కూర్చోబెట్టిండు ఓవర్ కాలే ఇంకా బాల్ ఉంది అయితే మళ్ళీ నెక్స్ట్ ఓవర్ లేపుతారా రా అంటాడు నేను చెప్పిన లాట్ అంటే లేదు ఒకే బాల్ ఉందని చెప్పాడు ఆవిడ ఆయన మ్యాచ్ ఎప్పుడు అయిపోతే వెదర్ ఎన్నెవరు ఇచ్చేది అంటాడు అయిపోతే ఏం పోదామని వాడు 6 వాళ్ళు అప్పుడైతే ఇంకా ఆ వర్షానికి హై స్కోర్ ఎంత అనుకుంది లక్ష్మీ ఉంది 30 పెట్టేసి ఇప్పుడు ఆడగొట్టినట్టుంది బెట్ వేసుకుందా 20 ఆడగొట్టి ఇక్కడనే కొట్టాను మొన్న మనం లేం లేదు చేపలు పడుతుంది బ్యాట్స్మెన్ భలే తిట్టాడు ఆయన గెలవాలని మైండ్ సెట్ లేదు బ్రో మ్యాచ్కి వచ్చాడు పొరపాటును కూడా రాను ఏదో టోర్నమెంట్లు అయితే అడిగితే వస్తాయి ఓడిపోగాని గెలవాలని ఆడి నువ్వేదో పోతే అది కథ ఫస్ట్ నుంచే ఊరికే ఆడుకోవడానికి వస్తాను ఇంకా నేను రావడం ఎందుకు రావడం అది అందరికీ ఆ మైండ్ సెట్ ఉండదు ఇంట్రెస్ట్ దిగుతుంది క్రికెట్ మళ్ళీ అసలు ఆడడానికే రావద్దు కాదు ఆ మైండ్ సెట్ లేకపోతే దానివల్ల మొత్తం అర్థనే అవుతుంది ఈ రోజు అర్థమైంది ఎప్పుడు మాట్లాడలే కదా నేను వెళ్ళి అందుకే వాళ్ళ టీం దగ్గర రావద్దు ఆడద్దు పని చేయాలన్నా డబ్బులు ఇస్తున్నాను అని చెప్పేసి బ్యాటింగ్ బౌలింగ్ ట్రై చేస్తే టీం లాగి కొంచెం ట్రై చేయాలి నాకు తెలుసు ఎవరు ఎట్లా ఆడుతున్నాను ఎవరు ఎక్కడ పని దాన్ని బట్టి నువ్వు చెప్పగలవు నేను ప్లేయర్స్ కి చెప్పగలను కానీ ఇప్పుడు నువ్వు వచ్చినావు అన్నా నాకు బ్యాటింగ్ అన్నా నాకు బ్యాటింగ్ అన్నా అన్నావు అట్నే లక్ష్మణ్ వచ్చాడు నాకు బ్యాటింగ్ ఇయ్యి నాకు బౌలింగ్ ఇయ్యి అంటాడు ఇంకొకడు వస్తాడు పాపం వాడు వచ్చి నాకు బ్యాటింగ్ ఇయ్యి అంటాడు ఈడు పోతాడు కాంప్రమైజ్ చేసుకుంటాడు వెనకాల పోవడానికి రెడీ కానీ ఆ పంపించిన వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఓపెనింగ్ బ్యాటింగ్ పంపించాడు 29 బాల్ ఆడి 8 కొట్టినప్పుడు కంట్రోలింగ్ ఉండదు ఇంకా ఈడేమంటాడు నేను పోయినంటే ముందే రావడమా అనిపిస్తుంది అట్లాంటి కొందరిని ఇప్పుడు టీం మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు అందరినీ 11 మందిని సాటిస్ఫై చేయడం అంటే ఎవరి వల్ల కాదు మీరు అవుతున్నారంటే బ్రో మీలో మీరు కాంప్రమైజ్ అవుతున్నారు విన్ అయితే అన్ని కాంప్రమైజ్ అవుతాయి అదే మాకి కామెడీ గెలిచిందిలే 2-2తో ఆ రోజు నేనే ఉన్నా లాస్ట్ లో 6 బాల్కి 6 కొట్టాల్సి ఉంటే యాక్చువల్లీ అప్పుడు దాకా తీసుకురాకూడదు సుబ్బు అంత ముందు 2 ఓవర్లలో వేస్ట్ చేసి ఈక్వేషన్ ఎందుకు లేగా అరౌండ్ శ్రీరామ్ ఏం ప్రాబ్లం ఉందా ఫస్ట్ టాప్ ఆర్డర్ है ना at least one has to stay till 51 balls 88 runs required 46 balls 88 one more బ్యాట్స్మెన్ లెగ్ ఏంది అవుట్ ఇచ్చిండా రన్ రా స్వామి నువ్వు ఉరుకు లక్ష్మణ్ పోలేదు అవుట్ ఇచ్చాయి like when Girish, for example, Girish na Sridhar first opening first 2-3 wickets at least 50-60 run हो गए तो वो तो चाहिए मोमेंटम विल कम दैट्स व्हाट आई एम वो तो चाहिए एवरी मैच में वो टॉप ऑर्डर 3 बैट्समैन से 60-70 रन चाहिए again 1 wicket 2 wicket down 46 balls good strike because middle order hands lo undi కొట్టడానికి middle order is always there to increase run 7 wickets 7 he is not able to touch the ball in power play 29 balls విద్యా 46 82 in power play we need risk takers इस पास में क्या होता है ना like श्रीराम पावर प्ले एंड एवरीथिंग 250 रन होता है हां देन बॉलिंग खराब करता है वही प्रॉब्लम है ఏంటంటే ఆ ఫోన్ తీసుకొని రావా కంపైరింగ్ 150 यार the score is there actually the score is there 139 22 comparison almost same bro 11 runs required only last but wickets also we I think wickets 7 down actually what we did Sagar is the main batsman there
300 last. No, actually we gave him, you know, chances. We could have picked him very రైట్స్ quickly. దొరికినాయి ఆయనకి. ఫోర్ ఎవరు స్టేట్ ప్లేయర్ దుబ్బుకోబోతాడే ఏం బాగా ఆడినాడు లేపి అంతే మారలే మీరు అంటే బాల్ రన్ తీశాడు అంతే మరి. యాక్చువల్గా తను బ్యాటింగ్ కూడా ఆడలే అంతే అదే బ్రో బాల్ రన్ తీశాడని చెప్తున్నారు. లేదు 1-2 మా వాళ్ళు ఇచ్చారులే కానీ అతనే ఒకే ఫోర్ ఒకటి అది కూడా బాగా ఇచ్చిండ్రులే బట్ అండర్ 16 ఆడతాడు. అండర్ 16 క్యా డిస్ట్రిక్ట్ బాగా కొట్టిండు ఈసారి పడతాడే. ఈసారి 4 బాల్ తెచ్చేయగలిగాలి క్యాచ్ తీసుకున్నాడు క్యాచ్కి పోయే క్యాచ్ లేదు క్యాచ్కి పోయే బాల్ కాదు అది పోయి తెచ్చుకో బాల్ తెచ్చుకో. చిన్నప్పటి నుంచి కెప్టెన్సీ చేసిన నేను ఆ, కొన్ని లక్షలు గెలిచినాం బెట్టింగ్ లోనే డే గేమ్ లోనే ఆ. ఫస్ట్ ఓపెనింగే పోతా మా మెంటాలిటీ ఎలా ఉంటుంది ఎవడు రా నువ్వు రాస్తే ఎక్కువ రన్నింగ్ అయినా ఓవర్ 10 రిక్వైర్డ్ ఫస్ట్ బ్యాటింగ్ పో సెకండ్ బ్యాటింగ్ పో అవును. అవతలోడు కూడా అదే మెంటాలిటీ ఉండాలి రన్నింగ్ అట్లా ఉండాలి కమ్యూనికేషన్ ఉండాలి మ్యాచ్ గెలవాలా నువ్వు ఆడు మ్యాచ్ తోనే ఉండాలి మనం ఒక రోజు ఆడతాం మన టైం డక్అవుట్ అయితే అది కామన్ ఓకే బట్ ఇంటెన్షన్స్ అనేది ఉండాలి లేకపోతే ఏం Intent చేస్తాం లేనప్పుడు మీకేం లాభం? ఎవడేం చేయొచ్చు ఇప్పుడు వాడాలి నేను వేస్తా అంటే మనం ఉంటాను ఎంత కెప్టెన్ మాత్రం కానీ చెప్పు అన్ని ఏదో ఒకటి అది చెప్పి మాట్లాడతా ఇది ఏమవుతుందంటే కమ్యూనికేషన్ నుండి అన్ని చేయాలి ఊరికి ఏదో ఆడాలి నా మైండ్లో ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే మనము ఎగ్జాక్ట్గా ఒక 7-8 మెంబర్స్ ఉన్నాం 3-4 ప్లేయర్స్ తక్కువ అవుతున్నారు మనకి మనం ఇదే యూజ్ చేసుకుంటా పోతే మళ్ళీ రావడం లేదు అదొక ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మన రెగ్యులర్ ప్లేయర్స్ ఉండి ఇప్పుడు మన ఊర్లో క్యాష్ లేదు అది ఎందుకు ఊరికే అంత ముందు పరిగెడతాను అటాక్ చేస్తాను లేదు ఆ బాల్ బౌండరీ ఆపాలి అంతే నువ్వు క్యాచ్ పోయే బాల్ కాదు. అందులో ఇంకా ఆ బాల్ కూడా ఇంకా డౌన్ అయిన తర్వాత అటు పోద్ది కట్ అయ్యి ఆ బాల్ బాల్ అతను అయితే పర్లేదు లేపుతాను ఏంటంటే నా బౌలింగ్ లో 4 వెళ్ళింది కదా సాగర్ కొట్టింది నువ్వు వచ్చినావు ఆ అబ్బాయి సైడ్ వచ్చి ఇద్దరు బాల్ అతను హిట్టింగ్ పవర్ గా చేస్తాను లేదురా బాల్ స్లోగానే వచ్చింది గుట్టొచ్చినా వెళ్ళిపోతాను కొట్టింది లక్ష్మణేనా బోల్ బాల్ పోదు వాటర్ బాటిల్ బాగా ఆడతాను ఎవరు ఇచ్చేస్తాను పాపం అతను ఎవరు That is what we want actually. Runs has to go. run rate more than 10. But see, Subbu bro, how he playing? He just want to play. No, but I think Subbu's got to stay. At least someone has got to Anchor. Then that is what. When Subbu stays, whoever comes in, get 20 runs, match is over. No, Subbu can stay, but again, you know, that is not a mindset only for a staying. At least, you know, even last match actually against That's these a different guys, story. when we were playing, no, last 3 overs we required only 16 runs. లాస్ట్ 1 over 6. Last 1 over is 6 runs, okay, fine, but you know that is again pressure. 27 over, 28th over, we got only 4 runs. I took 2. Subbu, faced 4 balls and 1 ball he took 2. 2 balls dot. Those balls like at the time dots are very pleasurable. And because he standed well and he played, he has that capability also to pick up good shots. Correct. How many needed and how many? Na Lakshman na. Phone ఎత్తుకొని రా. 72 required. Na Lakshman na. 6 over 72. ఫోన్ ఎంపైర్ కార్డు తీసుకొని రా. పోవాలని చెప్పు నువ్వే పోయి నా ఫోన్ నేను వెళ్ళాలని చెప్పి రావాలా నాకు వచ్చి నా బూతులు వస్తాను వాదంగా ఏం మాట్లాడు లేదు. వెళ్ళాలని చెప్పు
అందుకే ఈవినింగ్ పెట్టుకుంటే నేను మందానికి అయితే ఎట్లయితుంది ఎప్పుడెప్పుడు మ్యాచ్ అయిపోతుంది డబ్బులు ఇంకోటి వాళ్ళు పంపించే పంపిస్తుంటే అవుతుంది ఆడితే నీకు ఆడదు అసలు ఏం పేరు గ్రౌండ్ గాయి ఉండకూడదు ఇక్కడ. బ్యాట్ లెక్కలేరా మంచి క్యాచ్ పెట్టండి. My helmet है ना very small, very small. బాగా కొట్టినావు ఒక ఫోర్. అది పడాల్సింది. అది ఇంకొక షాట్. అమ్మ ఏం షాట్ కొట్టోపారా ఏం షాట్ అంట. అది 6 పడాల్సింది. పడాల్సింది ఇదే మరి. ఏం షాట్. ఆ షాట్ కొట్టేనే నీకైతే 6 అది 30 yards దాటింది. 30 yards అంటే ఆడబట్ట అంటే బాల్ బాల్ నీ మాత్రం డక్అవుట్ కాలేదుగా. చాలు. నేను ముందే చెప్పిన ఇదే నాకంటే కూడా ఎక్కువ పెట్టింది. నీకంటే ఎక్కువ కొట్టినా ఎన్ని బాగానే కొట్టి ఎనికి 3 బాయా ఏంటి 3 బాయా చూడు కొట్టిందిలేనా 12 కొట్టిండులే 10 బాళ్ళకు. 10 బాల్ ఆడినా ఆయన. అయినా మేలు 10 బాల్ ఆడే ఉంటే మేలేలే ఇయ్యాల. అది ఊరికి చేతిలో సరక్కని ఇరక్కపోయింది. ఇప్పుడే డైలాగ్ చెప్తాం కదా గ్రహచారం గ్రహచారం గానవారే కదా. మేమేమంటే పోతే నేను ఆడిని కావాలంటే అలా ఆడుకోవచ్చు. క్రికెట్ ఆడుకోవాలంటే ట్రావెలింగ్ చేసి వచ్చి ఓడిపోతుంటే ఓడిపోయి మన చేతుల్లో ఉండదు. ఫస్ట్ ఓడిపోతుంది ఊరికి ఆడడానికి వచ్చింది. నిన్న యాక్చువల్గా నిన్న మన మ్యాచ్ ఆడటం ఎందుకు 400 పక్క పెట్టి నిన్న మన మ్యాచ్ అయితే యాక్చువల్గా మనము 40 runs మిస్ ఫీల్డింగ్ లో 40 ఇచ్చినాం ఎక్స్ట్రాగా. ఫస్ట్ పవర్ ప్లే లో 7 ఓవర్లకి 80 కొట్టిన వాళ్ళు. అదేనా అది మరి ఇది అందే పెట్టుకోండి. నేను అదే ఏంటబ్బా ఇది నాది కాదే అనుకుంటాను. ఇది నాది కాదే మరి అదో అది ఇదే సేమ్ సైజ్ ఆరెంజ్ దేవుడు నేను పోతానే వాళ్ళందరూ సూర్యకుమార్ యాదవ్ వచ్చినాడు సూర్యకుమార్ యాదవ్ వచ్చినాడు నన్ను కొయ్యి అంటాడు. ఆచరణ కూడా ఎక్కువ చేస్తాను కదా జడ్జింగ్. నేను అందం అనుకున్నా నేను అవుట్ అవుతుంది. గుర్తుపెట్టుకోనికి సేమ్ అయ్యాడు నాది అంటుండే చేతిలో ముట్టుకుంటే మళ్ళీ నాది అంటూ ఏదో ఒకటి గుర్తులు పెట్టుకోర్రా మీరు సరిపోయారు. 20 అన్నా కొడదాం. సుబ్బు పోతానే ఎన్ని కొడతామన్నావు నేను 30 20 కొడదాం లేదు సుబ్బు అంటే చాలా రోజులు మన పార్ట్నర్షిప్ రాక నిదానం పొద్దున్న ఫోన్ చేసిన 11 మంది ఉంటుంది కదా ఎందుకు నేను వద్దులేదంటే రాస్తాను జోష్ ఎవరు రాలేదు చెప్పడం వల్ల అని నాకు మళ్ళీ నెక్స్ట్ వారం దాకా నెక్స్ట్ టైం నుంచి వరకు ఉంటాను నాకు మైండ్ లో Actually, we don't want to go with a figure this much. We can control within this much. Hey! Wow! Batting! Parle.
మంచి ఆటగాడే బాగా ఆడతాడు. బరువే ఉంది ఇది. ఇంకోటి కొన్ని కదా ఇంకొకటి ఉంది అదేది అది ఇప్పుడు 2-3 మ్యాచ్లు లక్ కలిసి రాలేదని తీసేసారు షార్ట్ ఇవాళ ఇది తెచ్చితే ఇది మరి బ్యాటింగ్ బ్యాటింగ్ ఆడికి మళ్ళా డబల్ అయిపోతుంది. ఇది ఫస్ట్ వాడు ఇది వేయకుండా ఇయ్యే వేసిండు 2 సైడ్లు. అదేరా 2 సైడ్లు వేసిండాడు. ఇది వేయలే సెంటర్ది. నేను తర్వాత సెంటర్ది వేయరా ఇది ఎందుకే లేదంటే దాని మీద ఇది వేసిండు. యాక్చువల్లీ ఇది తీసేసి ఇది అంతా ఒకేసారి మళ్ళీ ఎందుకులే చేపించడం మన సూపర్ సూపర్ నైస్ నైస్ కమ్ ఆన్ సూపర్ షాట్ బాగానే ఆడతాడు. మొన్న కూడా బాగా బౌలింగ్ ఉంది మంచి ఫేస్ బాగుంది. ఇప్పుడు ఆ మంచి ఎడ్జ్ అవుతాయి ఇలా సీక్రెట్ కార్డ్ అంటాడు. ఎడ్జ్ తగిలితేనే కదా వికెట్ దొరుకుతాయి. వేపించుకోవాలి కానీ బౌలర్ ఏం చెప్తే వినడం లాగా బ్యాట్ బాల్ ఎంత గ్యాప్ ఉంది. వీడు తొందర ఎక్కువైంది. अनिल कुमार तुम्हारा नाम पे डाला था अरे यार బ్యాట్ వాడి గాల్లో ఉంటాడు. నాట్ అవుట్ నాట్ అవుట్ బ్రో నాట్ అవుట్ నాట్ అవుట్ తగనే తగనే అవుట్ కొట్రా ఇప్పుడు నేను నాకు తెలుసు కదా. నాట్ అవుట్ రైట్ వాడిని నీది లెగ్గం పేరు చెక్ చేయలేదు కదా అసలు కనీసం. ఇప్పుడు లెగ్గం పేరు చెక్ చేసిడా అడిగాడు ఏడ తగిలిందని లెగ్గం పేరుని వాడు తొడకన్నాడు అనిడా వాడు బాగా చెప్పిటే ఎవడు పిల్లడు కాదు వాళ్ళకి మారల్లీ తెలిసినా కూడా మళ్ళీ అప్పీల్ చేయకూడదు. కెప్టెన్ కూడా వాళ్ళు నార్మల్ గా అప్పీల్ చేస్తాం క్లోజ్ ఉంటే కానీ నాట్ అవుట్ అప్పీల్ చేసిన తర్వాత రీకాల్ తీసుకునే వాళ్ళైతే నాట్ అవుట్ అని అంత ఇది ఎవరు తిరగడు. ఏమి బెస్ట్ మ్యాచ్ కాదు ఏం కాదు. క్లియర్ నాట్ అవుట్ కూడా అవుట్ ఇస్తేనే కదా ఆర్పీ చేసేది. అదే చెప్పేది మన డైలాగ్ అదే గ్రాల్ గాన్ అంటే ఇంకా వేరే డైలాగే లేదు. వాడి తోడన్నాడు వాడికి ఇచ్చిండు. మనం బ్యాట్లు చూపించినా ఇలా మనం ఏం చూపించినా ఇలా టైం అట్లా. షార్ట్ షార్ట్ 4-4 బ్యాటింగ్ సూపర్ ఈ అబ్బాయి కొడతాడు. సయ్యద్ ఉంటే కొంచెం మ్యాచ్ తీసుకురావచ్చు. 173 ఎన్నో 26 4 ఓవర్స్ ఉన్నాయి. 23 balls 49 అబ్బా 23 balls 49 అంటే ఇంకా నాకు అంటే క్లోజ్ గానే ఉంది. ఇంకా బ్యాటింగ్ కూడా అర్థమని ఉండదు. చూడు అందుకోసమే కట్టుకోవాలి ఉన్నారా. అట్లయితే నేను కూడా పోతా. 12వ ప్లేయర్ ఆడొచ్చు కదా. 12వ ప్లేయర్కే నేను అలా మరి ఏమైనా ఛాన్సెస్ ఉంటే లాగుదాం అని నేను అదే కదా. అంటే నువ్వు లాగుదామని ఆలోచించాడు. నువ్వు లాగుదామని కాదంటే ఒక బాల్ ఆడేద్దామని పోదామని అనుకుంటారా. చేసే ఛాన్స్ ఉంటే కొట్టచ్చు. లేదు 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 నువ్వు చేసే ఛాన్స్ అంటే ఏముంది 2 ఓవర్లు మళ్ళీ ఏముంది లాస్ట్ 2 ఓవర్లకు 20 అయినా ఒక్క షాట్ పడితే ఏముంది మ్యాచ్. ఓవర్ 6 కొట్టాల్సి మ్యాచ్ ఓడిపించిండు. మొన్న నువ్వు పోతే